గ్రంథము 54వ అధ్యాయము 10వ వాక్యమును చదవండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వాక్యము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంగ్లీష్లో కూడా చదవండి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యము ఈ నెలలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వాగ్దాన వాక్యమునే ఈరోజు మనము ధ్యానించబోతున్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నెల చివరి ప్రార్థనకు వచ్చిన వారందరికను ఈ నెల యొక్క వాగ్దానం ఏమిటో అందరికీ తెలుసు. రాని వారికి తెలియదు కాబట్టి ఈ నెల యొక్క వాగ్దానము, ఈ యొక్క వాగ్దానమునే దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవుడు ఈ నెలలో మనల్ని ఈ యొక్క వాగ్దానముని బట్టి మనల్ని నడిపించి తొలగిపోవని ఆయన యొక్క కృప ద్వారాను మన యొక్క జీవితంలో తొలగిపోవని సమాధానముని దేవుడు అనుగ్రహించినట్లుగా విశ్వాసముతో మరొకసారి కూడా మనమందరం సరి దేవుని స్తోత్రించదాము. స్తోత్రం దేవా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. స్తోత్రం. దేవుని యొక్క వాగ్దానములు అన్నీ అవుననియు ఆమేననియు ఉన్నది. దేవుని యొక్క వాగ్దానములు ఎంత మాత్రమును మార్చబడదు. భూమియు ఆకాశములు గతించిపోయినను దేవుని యొక్క వాక్యములు వాటి యొక్క పొల్లైనను మార్చబడదని పరిశుద్ధ గ్రంథములో మనము చదువుతున్నాము. ఈ వాగ్దానము కూడా దేవుడు తన యొక్క జనులకు అనుగ్రహించిన యొక్క వాగ్దానము కూడా ఎన్నటికను మార్చబడినదై, ఏ మనుషులో ఏ శత్రువులో సాతానుడైనను భూమిలోను ఆకాశములోను సమస్త లోకములోను ఏదియు దీనిని నశింపచేయలేవు, ఏదియు ఈ యొక్క వాగ్దానములని మార్చలేవు. ఇటువంటి మార్చబడని వాగ్దానములని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. దీని యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే నిశ్చయముగా మన యొక్క జీవితము కూడా మార్చబడినదై, మన యొక్క జీవితము కూడా కదల్చబడినదై, మనలో ఏ శత్రువులైనను ఏ విధమైన మనుషులైనను మార్చబడని మన యొక్క జీవితము స్థిరముగా మార్చబడుతున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యాకోబు తాను కర్రతోనూ వాగ్దానములతోనే యాకోబు తన యొక్క సొంత ఇంటిని విడిచి లాబాను యొక్క ఇంటికి వెళ్ళి ఉన్నాడు. అదే వాగ్దానమే తాను తిరిగి రావుటకు తన యొక్క తండ్రి ఇంటికి తిరిగి వచ్చి లాబాను యొక్క ఇంటిలో ఉన్న బంధకములో నుండి విడుదల పొంది తిరిగి వచ్చి దేవునికి బలిపీఠములని కట్టి అక్కడ బలి అర్పించి దేవుని ఆరాధించుచున్న అనుభవముని వాగ్దానములని బట్టియే తాను పొంది ఉన్నాడు. దేవుడు తనకు చేసి ఉన్న వాగ్దానములని జ్ఞాపకం చేసుకొని తాను తిరిగి వచ్చుచున్న ఆ ఆలోచన తనకు కలిగి ఉన్నది. దీనిని బట్టి మనకు దేవుడు అనుగ్రహించుచున్న వాగ్దానములని మనం మర్చిపోవచ్చున్నప్పుడు మన యొక్క జీవితంలో మనము కొన్ని కార్యములలో నుండి మనము తిరిగి రాలేము. దేవుని యొక్క వాగ్దానములని మనము జ్ఞాపకం చేసుకొనొచ్చు. దేవుని యొక్క వాగ్దానములని మన యొక్క జీవితంలో మనము దానిని గుర్తుంచుకొనుచున్నప్పుడు మాత్రమే అనేక బంధకములలో నుండి విడుదల పొంది అనేక విధములైన దాసత్వములో నుండి విడుదల పొందుటకు ఈ యొక్క వాగ్దానములే మన యొక్క జీవితంలో కారణముగా మార్చబడుతున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన
దేవుడు ఈ యొక్క నెలలో ఇటువంటి వాగ్దానమని మనకు అనుగ్రహించి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరును దీనిని జ్ఞాపకం ఉంచుకొని దీనిని మర్చిపోకుండా దీనిని ఎల్లప్పుడూ ధ్యానించుచు విశ్వాసముతో ఉన్నట్లయితే వీటిలో ఉన్న ఆశీర్వాదములని మన యొక్క జీవితంలో మనము పొందుకొనగలము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క వాగ్దానములో ధ్యానించినప్పుడు కొండలు, పర్వతములు అవి తొలగిపోయినను దేవుని యొక్క కృపయు సమాధానమును తొలగిపోవదని ఈ యొక్క స్థలములో దేవుడు వాగ్దానము చేసి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క కొండలు, పర్వతములు అని మనము ధ్యానించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో కొండలని గురించి అనేక కార్యములు రాయబడి ఉన్నది. ఇందులో విశేషముగా కొండలని చెప్పినట్లయితే ఒక కార్యము భూమిని పరిపాలన చేయుచున్న రాజులని అవి బయలుపరుచుతున్నది. కొండలని చెప్పినప్పుడు ఈ భూలోకములో ఏలుబడి చేయుచున్న రాజులు వారిని ఈ కొండలు బయలుపరచుచున్నది. దానికి ఆధారముగా ప్రకటన గ్రంథములో మనం చదివినప్పుడు అక్కడ యోహాను యొక్క దర్శనములో 7 కొండలు కనబడి ఉన్నది. ఆ 7 కొండలను 7 రాజులని బయలుపరచుచున్నదని రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 9వ వాక్యము 10వ వాక్యముని చదవండి. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడెను. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ కొండలని చెప్పినప్పుడు దేవుడు తాను యోహానుకు బయలుపరిచిన ఆ యొక్క కొండలు 7 రాజులని అవి బయలుపరచుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భూమిలో కాలమునకు తగిన విధముగా పరిపాలన చేయుచు రాజ్యములని ఏలుబడి చేయుచు పలు విధముగా జనుల మీద అధికారముని చెల్లించుచున్న రాజులు భూమిలో గలరు. ఈ కొండలని చెప్పినప్పుడు ఈ భూ సంబంధమైన రాజులు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొండలు, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలినను దేవుని యొక్క కృప తొలగిపోవదని దేవుడు వాగ్దానము చేసి ఉన్న ప్రకారముగా ఈ కొండలని చెప్పుచున్న ఈ రాజులు అందరూ ఎవరును స్థిరమైన వారు కారు. వీరందరూ కూడా కాలముని బట్టి కాలం ముగించిన తర్వాత ఆ రాజ్యములు తొలగిపోయి ఆ రాజ్యములు కూడా ముగించబడుతున్నది. ఈ ప్రకటన గ్రంథములో చదివిన వాక్యముని బట్టి 5 రాజులు ఏలుబడి చేసి ముగించుచున్నారు. 6వ వాడు ఇప్పుడు ఉన్నాడు. 7వ వాడు రావాల్సి ఉన్నది. కొంతకాలం అతడు ఉండవలసి ఉన్నది. వాడును ఆ రాజును తొలగిపోవలసిన వాడే అని ఈ యొక్క వాక్యములని బట్టి మనం తెలుసుకొనుచున్నాం. దీనిని బట్టి ధ్యానించినట్లయితే మన యొక్క నమ్మిక, మన యొక్క విశ్వాసము ఈ భూమిలో ఏలుబడి చేయుచున్న వారి ఎందో ఈ భూమిని, ఈ దేశముని, రాష్ట్రములని, ప్రాంతములని పరిపాలన చేయుచున్న వారి మీదనో విశ్వాసం ఉంచుటకో వారి యందు నమ్మిక ఉంచుటకో దేవుడు ఎంత మాత్రమును ఇష్టపడటం లేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క కొండలు తొలగిపోయినను దేవుని యొక్క కృప తొలగిపోవదని చెప్పినట్లయితే దేవుని యొక్క ఉద్దేశము, ఈ వాగ్దానం యొక్క ఉద్దేశం ఏమిటంటే మన యొక్క జీవితంలో ఈ కొండల వంటి రాజులు మనల్ని పరిపాలన చేయటము కాకుండా దేవుని యొక్క కృపయే మనల్ని ఏలుబడి చేయవలననేదే దేవుని యొక్క ఉద్దేశము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో అనేక సందర్భములలో ఈ అక్షరార్థమైన రాజులు ఏలుబడి చేయుచున్నారు. కొన్ని సందర్భములలో ఆత్మానుసారముగాను కొన్ని కార్యములు మనల్ని ఏలుబడి చేయుచున్నది. మనల్ని ఏలుబడి చేయుచున్న అనేక స్వభావములు, ఏలుబడి చేయుచున్న అనేక విధములైన ఆశలు, ఏలుబడి చేయుచున్న పలు విధములైన దుష్ట కార్యములు మన యొక్క జీవితములో గలదు. ఈ యొక్క కార్యముని బట్టి మనలో
ఈ కొండలు నిశ్చయముగా తొలగిపోవును, కొండలు తొలగిపోయినను దేవుని యొక్క కృప తొలగిపోవదని చెప్పి ఉన్న దేవుని యొక్క వాగ్దానముని బట్టి తొలగిపోవచ్చున్న ఈ యొక్క కొండలు మన యొక్క జీవితంలో ఉండక వాటిని తొలగించి దేవుని యొక్క కృపయందు స్థిరపరచబడవలననేదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు తానే ఒక రాజుగా ఉన్నాడు, కానీ తన యొక్క జీవితంలో కూడా ఆ రాజ్యము కదిలిపోతున్నది. అందుకే దావీదు దేవుని యొక్క కృపని గురించి చెబుతున్నాడు. నా కాళ్ళు తొట్టిల్లిపోతున్నప్పుడు, నా కాళ్ళు జారు వేళలో మీ కృప నన్ను భరించుచున్నదని చెబుతున్నాడు. ఒక రాజు కొండ వంటి కొండలకు పోల్చబడి ఉన్న రాజులు దేశముని పరిపాలించి దేశములో పరిపాలన చేయువారుగా ఉండినను వారును కదిలిపోతున్నారు, వారి యొక్క కాళ్ళను తొట్టిల్లిపోతున్నది. కానీ దేవుని యొక్క కృప వారి యొక్క కాళ్ళని కూడా స్థిరపరచుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి మన యొక్క జీవితంలో తొలగిపోతున్న జీవితము, మన యొక్క జీవితంలో తొట్టిల్లిపోయి మన యొక్క జీవితంలో కదిలిపోతున్న జీవితము ఎందుకు వచ్చుచున్నది అని మనము ధ్యానించి చూసినట్లయితే, మనలో ఈ రాజుల మీద ఉన్న నమ్మిక, దేశంలో ఉన్న అధికారుల మీద ఉన్న నమ్మిక, మన యొక్క జీవితంలో మనల్ని పరిపాలన చేయుచున్న కొన్ని విధములైన దుష్ట స్వభావములు, వాటి యందే మనము నమ్మిక ఉంచి ఉన్నాము కనుక మన యొక్క కాళ్ళు తొట్టిల్లిపోవచ్చున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో కొండల పైన నమ్మిక ఉంచినట్లయితే అవి ఒక రోజు నిశ్చయముగా తొలగిపోవును. కొండలపై మన యొక్క జీవితంలో విశ్వాసం ఉంచినప్పుడు మన యొక్క జీవితం నుండి అవి తీసివేయబడుచున్న కాలం వచ్చును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క సొంత జీవితంలో ఉన్న బలముని, సొంత సామర్థ్యములని, మన యొక్క దుష్ట స్వభావములు, కోపము, క్రోధము, అసూయ, మన యొక్క కుయుక్తి, వీటి మీద నమ్మిక ఉంచినట్లయితే ఇవి మనల్ని ఏలుబడి చేయుచున్నది. వీటి మీద నమ్మిక ఉంచినప్పుడు మన యొక్క జీవితంలో మన యొక్క కాళ్ళు స్థిరపరచబడవు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవరు కొండలు తొలగిపోవచ్చున్న కొండల మీద నమ్మిక ఉంచినప్పుడు తామును వారు దేవుని యొద్ద నుండి తొలగిపోవచ్చున్న వారుగానే ఉందరు. దావీదైతే తన యొక్క రాజ్యములోనో తన యొక్క సామర్థ్యములోనో తాను నమ్మిక ఉంచినప్పుడే తన యొక్క కాళ్ళు తొట్టిల్లిపోయి ఉన్నది. తన యొక్క బలములో, తన యొక్క సైన్యం యొక్క బలం ఎంతో, తన యొక్క బలం మీద తాను నమ్మిక ఉంచి వాటిని లెక్కించినప్పుడే దేవుని యొద్ద నుండి తాను తొలగిపోయి ఉన్నాడు. ఆ సందర్భంలోనే దేవుని యొక్క కృప కొరకు దావీదు వేడుకొనినప్పుడు తన యొక్క కాళ్ళు స్థిరపరచబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా ఈ కొండలని చెప్పినప్పుడు మన యొక్క జీవితంలో దేవుని యొక్క కృపయే తప్ప వేరే ఏ కార్యములని మన యొక్క జీవితంలో ఏలుబడి చేయుచున్న అనుభవంలో మనం ఉండకూడదు. దేవుని యొక్క కృపయే తప్ప వేరే ఏ మనుషులైనను, ఏ ఆశలైనను, ఏ విధమైన కార్యములైనను మనల్ని ఏలుబడి చేయకూడదు. ఏలుబడి చేయుచున్న ప్రతి కార్యములను మన యొక్క జీవితంలో నుండి తొలగిపోవచ్చున్న కాలం వచ్చును. ఒకే ఒక రాజ్యము, దేవుని యొక్క రాజ్యము స్థిరమైనదిగా వచ్చి అవి స్థిరమైనదిగా మార్చబడవలసినది. ఈ యొక్క రాజ్యముని గురించి కృప తొలగిపోవదని చెప్పినప్పుడు ఆ రాజ్యముని గురించి ధ్యానించినట్లయితే ఈ యొక్క కాలముని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యముని బట్టి చూసినట్లయితే ఈ కాలము కృపాకాలం అని చెప్పుదురు. అదేవిధముగా ఇది ప్రేమ కుమారుని యొక్క రాజ్యం అని కూడా చెప్పుదురు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ రాజ్యము ఎన్నటికి తొలగిపోదు. ఆ 7 రాజులు కొండల వంటి ఆ 7 రాజులు వచ్చి కొంతకాలం ఉండి తొలగిపోతున్నారు. కానీ దేవుని యొక్క కృపతో నిండి ఉన్న రాజ్యము, కృపతో నిండి ఉన్న ఈ యొక్క ప్రేమ కుమారుని యొక్క రాజ్యము ఎన్నడూ తొలగిపోవదు. కొండలు తొలగిపోయినను కృప తొలగిపోవదని చెప్పినట్లయితే
మనము దేవుని యొక్క కృపలో మనము దాగి ఉండి ఆయన యొక్క కృపాకాలములో ఈ ప్రేమ కుమారుని యొక్క రాజ్యములో దేవుని యొక్క అధికారము క్రింద దేవునికి లోబడి దేవుని యొక్క ఆధిక్యములో దేవుని యొక్క పరిపాలనలో మనం వచ్చినప్పుడు ఈ కృప మనలో నిలిచి ఉంటుంది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో లోకములో ఉన్న అధికారములు గలవారు వారు అధికారముతో ఆజ్ఞాపించుచున్న కార్యములకు లోబడి కష్టమైనను లోబడి ఉంటున్నాము. వారికి లోబడి పన్ను కడుతున్నాము, వారికి లోబడి ఎన్నో కార్యములను చేయుచున్నాము. కానీ సర్వాధికారము గల దేవుడు, కృపతో నిండి ఉన్న దేవుడు, ప్రేమ కుమారుని యొక్క రాజ్యములో ఆయన యొక్క మాటలకు మనము లోబడి ఉన్నామా? ఆయన యొక్క కృప తొలగిపోవదు. ఈ భూమిలో ఉన్న రాజ్యములు వారి యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ రాజ్యముని బట్టి కాలముని బట్టి మారిపోవచ్చునే ఉంటుంది. కానీ ప్రేమ కుమారుని యొక్క రాజ్యములో ఒక్క మాట కూడా మార్చబడదు. దేవుడు సెలవించి ఉన్న వాక్కులలో, దేవుడు తాను నిర్ణయించి ఉన్న ప్రమాణములలోను, దేవుడు తాను చెప్పి ఉన్న వాగ్దానములలోను ఏ మాటయు మార్చబడదు. ఆయన యొక్క వాక్కు మార్చబడినది ఉన్నందున ఆయన యొక్క రాజ్యములో మనము ఆయన యొక్క ఆధిక్యములో ఉన్నప్పుడు మనము కృపలో స్థిరపరచబడుతున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భూమిలో ఉన్న రాజులు వాగ్దానములు చేసి వాక్కులు ఇచ్చి మారిపోయి వారు తమ యొక్క జీవితంలో నెరవేర్చని వారుగానే ఉన్నారు. కానీ మన యొక్క దేవుడు ఈ ప్రేమ కుమారుని యొక్క రాజ్యములో ప్రతి వాగ్దానములను నెరవేర్చబడును. యేసుప్రభు యొక్క రాకమునుపే, యేసుప్రభు యొక్క రాకడకు మునుపే తాను ప్రకటించి ఉన్న ప్రతి వాక్కులను, ప్రతి వాక్యములను, ప్రతి వాగ్దానములను నిశ్చయముగా నెరవేర్చబడును. అవి ఈ వాగ్దానముని బట్టి చూసినట్లయితే కృప తొలగిపోవదు. దేవుని యొక్క రాజ్యము ఎన్నటికి తొలగిపోవదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా ఈ కొండలని చెప్పి దేవుడు చెప్పి ఉన్న కార్యములను చూసినప్పుడు జకరియా గ్రంథములో జెరుబాబేలు ఎదుట ఉన్న కొండలని గురించి ఆయన, జెరుబాబేలు ఎదుట ఉన్న పర్వతముని గురించి ఆయన చెప్పుతున్నారు. జకరియా 4వ అధ్యాయము 7వ వాక్యమును చదవండి. అప్పుడతడు నాతో ఇట్ల నేను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ స్థలములో జెరుబాబేలు ఎదుట ఉన్న గొప్ప పర్వతము, నీవు ఎంత మాత్రము నీవు సదన భూమిగా చేయబడదామని చెప్పిన తర్వాత జనులందరూ కూడా కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని చెప్పి ఉన్నారు. ఈ వాక్యముని బట్టి కూడా చూసినట్లయితే ఈ పర్వతము కూడా తొలగిపోయి సదన భూమిగా చేయబడి ఉన్నది. అక్కడ కూడా దేవుని యొక్క కృపయే స్థిరముగా ఉండి, దేవుని యొక్క కృపయే కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని చెప్పినప్పుడు కదల్చబడని పైరాయి పెట్టబడి ఉన్నది. దేవుని యొక్క కృప ద్వారా ఆ రాళ్ళు పెట్టబడుతున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క వాక్యముని బట్టి ఈ పర్వతము, ఈ యొక్క కొండని గురించి ధ్యానించినట్లయితే ఇవి జెరుబాబేలుకు విరోధముగా వచ్చి ఉన్న పలు విధములైన దుష్ట ఆలోచనలు, దురాలోచనలు. రెండవదిగా జెరుబాబేలుకు విరోధముగా వచ్చి ఉన్న నిందలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇవి మనుషుల యొక్క జీవితంలో ఎల్లప్పుడూ ఉండదు. అనేకుల యొక్క జీవితంలో, తమ యొక్క జీవితంలో ఊహించుకొనుచున్న కార్యములు ఏమిటంటే ఈ నిందలు, అవమానములు, ఇటువంటి పలు విధములైన శోధనలు, మన యొక్క జీవితంలో ఇటువంటి దురాలోచనలు ఇవన్నీ జీవితకాలం అంతయు ఉండునని చెప్పుచున్నారు. కానీ దేవుని యొక్క వాక్యములని బట్టి చూసినట్లయితే అవి
కొంతకాలము వరకు 10 దినముల యొక్క శ్రమలు, కొంతకాలములో తొలగిపోవచ్చున్న మిక్కిలి సులభమైన లేసైన శ్రమలు, కొంతకాలములో మన యొక్క జీవితంలో నుండి తీసివేయబడుచున్న శ్రమలే మన యొక్క జీవితంలో ఉన్నాయి. జెరుబాబేలు ఇటువంటి గొప్ప పర్వతమని చూసి, ఇటువంటి దురాలోచనలు, ఇటువంటి నిందలు, ఇటువంటి అవమానములను చూసి జెరుబాబేలు సొమ్మసిల్లిపోయి ఉన్నాడు. కానీ దేవుడు జెరుబాబేలుతో మాట్లాడి, గొప్ప పర్వతమా, జెరుబాబేలు ఎదుట నీవు ఎంత మాత్రమో నీవు సదన భూమిగా చేయబడతావని చెప్పుచున్నారు. మన యొక్క జీవితంలో కూడా కొన్ని సందర్భముల్లో ఈ కొండలు పర్వతములు తొలగిపోవచ్చున్న ఈ నిందలు మనల్ని బలహీనపరిచి ఉన్నది. తొలగిపోవచ్చున్న ఇటువంటి అవమానములు, అనేక మనుషుల యొక్క దురాలోచనలు, పలు విధములైన అబద్ధమైన మాటలు, అబద్ధ సాక్ష్యములు, ఇవన్నీ మనల్ని కృంగిపోవచేసి ఉన్నది. కానీ జెరుబాబేలుకు దేవుడు ధైర్యం చెప్పుచున్నప్పుడు శక్తి చేతనో బలము చేతనో కాదు, కానీ దేవుని ఆత్మ చేత జరుగుతున్నది. అక్కడ దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము కుమ్మరించబడినప్పుడే కృపాకాలము ప్రారంభించబడి ఉన్నది. ఈరోజు దేవుని యొక్క సన్నిధానములో మనలో ఆ కృప తొలగిపోవదని చెప్పినట్లయితే, మనలో దేవుని యొక్క అభిషేకము కుమ్మరించబడి మనలో ఆ కృపాకాలము, ప్రేమ కుమారుని యొక్క రాజ్యము ప్రారంభించబడినప్పుడు ఈ గొప్ప పర్వతము, నిందలు, అవమానములు, మన యొక్క కంటికి గొప్పగా కనబడుచున్న దురాలోచనలు, మన యొక్క జీవితమునకు విరోధమైన అబద్ధ సాక్ష్యములు, ఇవన్నీ సదన భూమిగా చేయబడుచున్నది. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరలినను దేవుని యొక్క కృప తొలగిపోవదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనలో అనేక సందర్భములలో తొలగిపోవచ్చున్న వీటిని గురించి మనము చింతించుచున్నాం. ఇవి నా జీవితంలో ఎల్లప్పుడూ జీవితకాలం అంతయు ఉండునా? దేవుని యొక్క వాక్యములను బట్టి చూసినట్లయితే ఇవన్నీ కొంతకాలము శ్రమలు, 10 దినములు మాత్రమే శ్రమలు, కొంతకాలం మాత్రమే. మన యొక్క జీవితంలో ఇవి ఎంతకాలం ఉండునని ఊహించుకొనొచ్చు, అధైర్యపడవద్దు. ఇవన్నీ కొంతకాలములో సదన భూమిగా చేయబడుచున్న శ్రమలు, ఇవన్నీ సమానముగా మార్చబడుచున్న శ్రమలు. ఇవి ఎల్లప్పుడూ మన యొక్క జీవితమునకు విరోధముగా నిలబడదు. జెరుబాబేలు ఎదుట పాత నిబంధన కాలములో ఉన్న ఒక వ్యక్తి తాను ఆ దేవుని యొక్క మందిరముని కట్టుచున్న కార్యములో ఉన్నప్పుడు తనకు విరోధముగా క్రియలు లేచిన వెంటనే దేవుని యొక్క ఆత్మ యొక్క సహాయము, కృప ద్వారా ఆ మందిరము కట్టి ముగించబడి ఉన్నది. ఈరోజు మన యొక్క జీవితంలో ఆ కృప యందు విశ్వాసం ఉంచెదము. మన యొక్క జీవితంలో ఎంత కొలది కృప యందు నమ్మిక ఉంచి దేవుని యొక్క కృప యందు విశ్వాసం ఉంచుచున్నామో, మన యొక్క కంటికి కనబడుచున్న గొప్ప కార్యములు అన్నీ సదన భూమిగా మార్చబడి వాటిలో కూడా మనము సంతోషముగా ముందుకు సాగగలము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక ఆత్మీయ జీవితము పరమగీతములో చదువుతున్నప్పుడు తన యొక్క ప్రియుడు కొండలపైన తాను తిరుగుచు, కొండలపైన ఆయన పరిగెత్తుచు వచ్చుచున్నారని రాయబడి ఉన్నది. ఆ విధముగా చూసినట్లయితే తన యొక్క జీవితంలో, తన యొక్క ప్రియుడి యొక్క జీవితంలో చూసినట్లయితే కొండలు కూడా సమానమైనదిగానే కనబడుచున్నది. పరమగీతము 2వ అధ్యాయము 8వ వాక్యమును చదవండి. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయిచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టెల మీదను అతడు వచ్చుచున్నాడు. చాలు. కొండల మీదను ఎగిసి దాటుచు మెట్టెల మీదను ఆయన వచ్చుచున్నాడని తన యొక్క ప్రియురాలు పెళ్లి కుమారుని గురించి చెప్పుచున్నది. ఒక పెళ్లి కుమారుడు తన యొక్క జీవితంలో కొండలైనను మెట్టలైనను దానిని దాటుచు తన యొక్క జీవితంలో ఏది తన్ను ఆటంకపరచలేని విధముగా వాటిని దాటుచు వెళ్ళుచున్న జీవితమే యొక్క క్రైస్తవ జీవితము. అదే విధముగానే
కృపతో నిండి ఉన్న జీవితము కూడా కొండలని, మెట్టలని, పర్వతములని దాటుచు సదన భూమిగా దానిని మార్చుచు కృప ద్వారా వాటిని దాటి వెళ్ళుచున్న జీవితమే క్రైస్తవ జీవితం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో చూసిన నిందలు, అవమానములు, ఎటువంటి దురాలోచనలు ఏది కూడా మనల్ని ఆటంకపరచలేవు. పెళ్లి కుమారుణ్ణి కొండలు, మెట్టలు ఏది తన యొక్క పరుగుని ఆపివేయలేవు. వీటిలో కూడా ఆయన గంతులు వేయచ్చు, దానిని ఎగిసి దాటుచు ఆయన వచ్చుచున్నారని రాయబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిశ్చయముగా కొండలు, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను దేవుని కృప తొలగిపోవదు. ఈ యొక్క కొండలన్నీ కూడా సదన భూమిగా చేయబడునని మనం ఏ విధముగా చెప్పవాలనంటే, ఈ కొండలు, ఈ యొక్క పర్వతములు ఎంత ఎత్తైనదై ఉండినను దేవుని యొక్క కృప వాటికంటే ఎత్తైనది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నోహా యొక్క జీవితంలో దేవుడు తన యొక్క కృపను చూపించి ఉన్నారు. దేవుడు తన యొక్క కృపను చూపించిన తర్వాత ఆ కృప ఎంత ఎత్తైనదంటే, జలప్రవాహముల ద్వారా కొండలన్నీ మూయబడి కొండలన్నిటికీ పైగా నోహాని ఆ ఓడలో వాటన్నిటికీ పైగా తీసుకొని వచ్చిన కృప నోహా యొక్క కుటుంబమునకు చూపించబడి ఉన్నది. అతనిని ఆ యొక్క జలప్రవాహములు నిండిన తర్వాత కొండలన్నీ, పర్వతములన్నీ అవి మూయబడి ఉన్నది అని రాయబడి ఉన్నది. చదవండి ఆదికాండములో 8వ అధ్యాయం 7వ అధ్యాయము 19వ వాక్యం. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నోహా మీద దేవుడు చూపించి ఉన్న కృప కొండలన్నిటినీ మూసివేసి, జలప్రవాహము ప్రవాహించి కొండలన్నిటినీ మూసివేసి తను దానికంటే ఈ ఓడలో ఉన్నతమైన స్థానమునకు తీసుకొని పోయి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జనులు కొండలని నమ్మి, పర్వతములని నమ్మినను తప్పించుకొనలేరు. కానీ నోహా మీద నోహాకు అనుగ్రహించబడి ఉన్న దేవుని యొక్క కృప, తన మీద దేవుని యొక్క దేవుడు కృప చూపించి ఉన్నారు కనుక కొండలు, పర్వతములు కాపాడలేని ఎవరిని కూడా కాపాడలేకుండా పోయి ఉన్నది. నోహా మాత్రము దేవుని యొక్క కృప ద్వారా కాపాడబడి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు నిశ్చయముగా మనలోనూ ఇటువంటి పర్వతములు, ఇటువంటి కొండలు మన యొక్క జీవితములో మనల్ని ఎంత మాత్రమును కాపాడలేవు. ఈ రాజ్యం యొక్క అధిపతులు, ఈ భూమిలో ఉన్న మన యొక్క దుష్ట స్వభావములు ఏది మనల్ని కాపాడలేవు. మన యొక్క జీవితంలో మనలో ఉన్న కొన్ని సందర్భములలో మన యొక్క జీవితంలో మన యొక్క జ్ఞానం కాపాడుతున్నదని, మన యొక్క జీవితంలో ఉన్న కోప స్వభావము, మనము కోపముతో, అధికారముతో క్రియ చేస్తున్నప్పుడు దానివల్ల కాపాడబడుతున్నాము, తప్పించుకొనుచున్నామని అనుకొనుచున్నాము. కానీ ఒక దినమున అవన్నీ సమానముగా సదన భూమిగా చేయబడి వాటన్నిటినీ తొలగింపచేయుచున్న కాలం వచ్చును. అప్పుడు దేవుని కృపయందు నిలిచి ఉన్నవారు మాత్రమే కాపాడబడతారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొండలు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను దేవుని యొక్క కృప మాత్రము తొలగిపోవదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లోతు యొక్క జీవితంలో కూడా దేవుడు ఆ స్థలములో కొండకు పారిపోమ్మని చెప్పి ఉన్నారు. దానికి ఒక కాలం మాత్రమే. కాలము దాటిన తర్వాత లోతు దేవుడు చెప్పి ఉన్న అదే మాటని బట్టి కొండకు వెళ్ళినట్లయితే ఆ స్థలములో నిశ్చయముగా తన జీవితంలో
లోతు యొక్క జీవితంలో తాను మేలుని పొందలేడు. అక్కడ దేవుని దూతలు లోతుకి ఆలోచన ఇచ్చి నీవు కొండకు పారిపోమని చెప్పినప్పుడు కీడు నన్ను వెంటాడునని చెప్పి ఉన్నాడు. కానీ ఆ స్థలములో కొంతకాలం వరకే కొండకు పారిపోకుండా ఉన్నప్పుడు కాపాడబడి ఉన్నాడు. కానీ ఆ కొండ గురించి చెప్పబడి ఉన్న కార్యము కూడా తొలగిపోయి ఉన్నది. ఆదికాండములో 19వ అధ్యాయంలో 17వ వాక్యము నుండి చదవండి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరచితివి. నేను ఆ పర్వతం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ లోతుని నీవు నశించిపోకుండా కొండకు పారిపోమని చెప్పినప్పుడు లోతు ఆ సందర్భంలో కొండకు పారిపోకుండా ఉన్నాడు. కానీ నశింప చేయబడకుండా ఉన్న అనుభవము కొండలో స్థిరముగా లేదు. అది ఒక కాలం వరకే. దీనిని బట్టి ధ్యానించినట్లయితే ఆత్మీయ జీవితంలో మనము కొండ యొక్క అనుభవములో కొండలు ఎక్కి ఒక ఉన్నతమైన అనుభవంలో ఉన్నామని అనుకొనుచు ఉన్నట్లయితే ఆ యొక్క అనుభవము కూడా సరిపోదు. ఆత్మీయ జీవితంలో దానిని దాటి కొండలన్నీ మూయబడి దేవుని యొక్క కృప ద్వారా ఎగిరిపోవలసిన అనుభవం ఉండవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో ఈ ఎగిరిపోవలసిన అనుభవము ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క జీవితంలో మనము కాపాడబడుచున్నాము. ఇక్కడ లోతు తన యందు చూపించబడి ఉన్న కృపని తన యొక్క జీవితంలో దుర్వినియోగపరుచుకొని ఉన్నాడు. తన యందు దేవుడు కృప చూపించిన కృపని తాను దేవునికి లోబడకుండా ఆ కృపని గురించే చెప్పి తాను కొండకు వెళ్లకుండా ఉన్నందున ఆ స్థలములో తన యొక్క జీవితంలో నశింప చేయబడి ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధానములో మనలోను దేవుని యొక్క కృప ఈ యొక్క కాలములో కృపా తలుపులు ముయ్యబడుటకు మునుపే మనకు అనుగ్రహించబడుతున్నది. ఈ కృపని దుర్వినియోగపరుచుకున్నటకు కాదు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క మన యొక్క జీవితంలో దేవుడు చూపించుచున్న జాలి, దయ, ఇవన్నీ మారు మనసు పొందుటకే మన యొక్క జీవితముని మార్చుకున్నట్టుకే అనుగ్రహించబడుతున్నది. దేవుడు కృపగలవారని చెప్పి మన యొక్క జీవితంలో మన యొక్క ఇష్టముని యొక్క జీవితముని చేయటకు అనుగ్రహించబడటం లేదు. రోమీయులకు రాసిన పత్రికలో చదువుతున్నప్పుడు 2వ అధ్యాయము 3వ వాక్యము నుండి చదవండి. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహం మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీవు దేవుని యొక్క అనుగ్రహము నీకు మారు మనసు పొందుటకే అనుగ్రహించబడి ఉన్నదని ఎరుగక వాటిని, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యములని, ఆయన యొక్క సహనముని నీవు తృణీకరించదువా? దేవుని యొక్క కృప ఎన్నటికీ తొలగిపోవదు, కానీ వాటిని తృణీకరించుచున్న అనుభవం మనలో ఉంటుంది. దేవుడు మన యందు కృప చూపించుచు, దేవుడు మన యందు కనికరముని చూపించుచు, మన యందు ఆయన జాలిగల దేవుడుగా ఉండుటకు కారణమే మనం మారు మనసు పొందుటకే. కానీ వాటిని మనము దుర్వినియోగపరచు. లోతు దేవుడు తన యందు చూపించి ఉన్న కృపని తన యొక్క జీవితంలో వాటిని బట్టి లోబడి ఉండక ఆ కృపని తృణీకరించి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మన యొక్క జీవితంలో ఈ కొండ అని చెప్పినప్పుడు మన యొక్క జీవితంలో ఉన్న నశింప చేయబడని ఒక అనుభవము, అంటే కొంతకాలం వరకు నశించిపోవము అని అక్కడ ఉంటాము. మన యొక్క జీవితంలో మనము ఒకే స్థలములో ఉన్న అనుభవము కూడా కాదు. మనము నశింప చేయబడకుండా ఉండవాలంటే నోహవు యొక్క ఓడలో
అవన్నీ నశింపచేయబడకుండా ఉండి సమస్త లోకములో ఉన్న ప్రతి కార్యములను నశింపచేయబడుటకు కారణమే కొండల పైన ఉన్న అన్నీ నశించిపోయాయి. ఆ జల ప్రవాహం పైకి వెళ్ళిన తర్వాత ఓడలో ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఆ నోహవు యొక్క కుటుంబము నశింపచేయబడలేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను కూడా ఒక ఉన్నతమైన జీవితం అనేది చేయుచున్నానని అనుకున్నట్లయితే ఆ అనుభవం మాత్రము చాలదు. ఇంకను దేవుని యొక్క ఓడని ఆ సంగములో దాగి ఉండి నోహవు యొక్క మాటలు అన్నిటికీ ఏ విధముగా ప్రతి కార్యములను లోబడి అవి నోహవు యొక్క మాటలకు లోబడి జీవించుచున్నదో అదే విధముగా మన యొక్క జీవితములోను మన యొక్క సొంత ప్రయాసములను బట్టి తప్పించుకున్నట్టుకు మాత్రము ఎంత మాత్రమును మన యొక్క జీవితంలో ఊహించుకునవద్దు. ఎంత కొలది దేవుని యొక్క కృపయందు కృప ద్వారా సంపాదించుకొని నా యొక్క సంఘములో దాగి ఉండి సంఘములో మనము స్థిరపరచబడి సంఘములో నోహవు యొక్క మాటలకు లోబడి ఉన్నప్పుడు ఏ విధముగా కాపాడబడి ఉన్నదో అదే విధముగానే మన యొక్క జీవితములో మనమును సంఘములో స్థిరపరచబడి మన పైనున్న వారందరికీ లోబడి ఉన్నప్పుడే కాపాడబడుచున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క కృప తొలగిపోవనిది. ఆ యొక్క కొండలు పర్వతములు మెట్టలు తొలగిపోయి అవి తత్తరలినను దేవుడు చేసి ఉన్న సమాధాన నిబంధన మన యుద్ధ నుండి తీసివేయబడదు. ఈ నిబంధన గురించి మనం ధ్యానించినట్లయితే మన యొక్క జీవితంలో అనేక విధములైన పాప దోషములు అనేక విధములైన కల్మషములు వచ్చినప్పుడు మన యొక్క జీవితంలో ఆయన మరలా తన యొక్క ప్రేమని బట్టి తన యొద్దకు సమీపముగా మనల్ని మార్చవలననే ప్రయాసపడుతున్నారు. కారణము మనతో చేసి ఉన్న సమాధాన నిబంధన. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా యేసు ప్రభు తాను చేసి ఉన్న సమాధాన నిబంధన ఆ యొక్క నిబంధన మార్చబడకుండా ఉండుటకే మనల్ని మరలా హెచ్చరించచ్చు. మరలా మన యొక్క జీవితమని ఆయన గద్దించుచు శిక్షించుచు మన యొక్క జీవితమని తనకు సమీపముగానే ఉండవలనని కోరుచున్నారు. ఆయన ఎన్నడూను మనల్ని త్రోసివేయవారు కాదు. తన యొద్దకు వచ్చుచున్న ప్రతి ఒక్కరిని ఏ మనుషులైనను వారిని త్రోసివేయుచున్న దేవుడు మన యొక్క దేవుడు కాదు. మనము దేవునితో సమాధానమును ఐక్యతయు కలిగి ఉండుటకే మన యొక్క జీవితంలో ఇటువంటి అనుభవములను దేవుడు మనకు అనుగ్రహించుచున్నారు. కొండలు పర్వతములు తొలగిపోయినను మన యొక్క జీవితంలో నిశ్చయముగా దేవుని కృప మాత్రము తొలగిపోవదు. మనలో ఇటువంటి పర్వతములు కొండల వంటి అనుభవములు అన్నీ మనలో నుండి తీసివేయబడినను నిశ్చయముగా దేవుని యొక్క కృప మన యొక్క జీవితంలో నుండి తొలగిపోవున్నది ఉన్నది. మరొక స్థలములో ఈ పర్వతములను చెప్పినట్లయితే అవి మీ యొక్క నీతి పర్వతముల వలె ఉండునని రాయబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భములలో మన యొక్క నీతి మనల్ని కాపాడునని మనం అనుకొనిస్తున్నాము. నేను నీతిమంతుని. కొన్ని సందర్భముల్లో మనము దేవుణ్ణి కూడా ప్రశ్నిస్తాము. నేను ఇంత నీతిగా ఉన్నాను, న్యాయముగా బ్రతుకుచున్నాను, ఇంత పరిశుద్ధముగా ఉన్నాను, ఇంతగా నేను యథార్థముగా ఎంతో భయభక్తులతో ఎంతో విశ్వాసముతో నమ్మకముతో జీవించుచున్నాను, నా జీవితంలో ఎందుకు ఇటువంటి కష్టములు అని అడుగుతాము. మన యొక్క నీతి మనల్ని కాపాడలేవు. మన యొక్క నీతి, మన యొక్క స్వనీతి, మన యొక్క జీవితంలో ఉన్న ఇటువంటి కార్యములన్నీ కాపాడుటకు కాదు, పరలోక రాజ్యంలో దేవునితో కూడా మనము నివాసము చేయుటకే ఈ జీవితము. కానీ మనల్ని కాపాడేది దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప మాత్రమే మనల్ని కాపాడుతున్నది. అనేక సందర్భముల్లో మన యొక్క జీవితంలో మనం అనుకుంటాము, నా నీతి, నా పరిశుద్ధత, నా యొక్క ప్రయాసములే నన్ను కాపాడుతున్నదని అనుకుంటాం. ఇవన్నీ మన యొక్క జీవితముని మనల్ని కాపాడుటకు కాదు. ఈ పరిశుద్ధ జీవితము, నీతి, న్యాయములు
ఇటువంటి అనుభవములన్నీ పరలోక రాజ్యములో మనం వెళ్ళి చేరుటకు ఈ భూమిలో మనము కాపాడబడుట కృప ద్వారా మాత్రమే. మనం ఎంత కొలది తగ్గించుకొనుచున్నామో అంత కొలది మన యొక్క జీవితంలో కృప ద్వారా కాపాడబడుచున్నాము. ఎంత కొలది తగ్గించుకొనుచున్నామో అంత కొలది దేవుని యొక్క కృప అధికమవుతున్నది. మనము తగ్గించుకొనకుండా గర్వముతో ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో ఆ కృప కూడా గర్వముతో ఉన్నవారికి అనుగ్రహించబడటం లేదు. ఈరోజు మన యొక్క జీవితంలో నిశ్చయముగా దేవుని కృప ద్వారా నిండి ఉన్న అనుభవములో దేవుని యొక్క కృప ద్వారా నింపబడుచున్నప్పుడు నిశ్చయముగా మన యొక్క జీవితము ఆశీర్వదింపబడి ఆ కృప తొలగిపోవని ఆ కృప ద్వారా మన యొక్క జీవితము స్థిరపరచబడుచున్నది. ఆ కృప ద్వారానే మనము కాపాడబడుచున్నాము. మనలో ఇటువంటి ఒక ఆత్మీయ అనుభవములో మన ముందుకు సాగుటకు దేవుని యొక్క కృప కొరకు మనల్ని తగ్గించుకొనుదాము. జలప్రవాహములు అధికమైనప్పుడు పర్వతముల పైన 15 అడుగులు మాత్రమే పెరిగాయి. కానీ సదన భూమిగా చేయబడుతున్న ప్రతి స్థలములో కూడా దేవుని యొక్క కృప అధికముగానే ఉంటుంది. దేవుని యొక్క కృప ఎంత ఎత్తైనదిగా ఉంటుందో మనము ఎంత కొలది తగ్గించుకొనుచున్నామో అంత ఎత్తైన దేవుని యొక్క కృపని అనుభవించవచ్చు. మనము గర్వించుచున్న కొలది ఆ కృపని అనుభవించలేము. ఈరోజు మనమందరం కూడా కన్నులు మూసుకున్నాము. మనలో మన యొక్క జీవితంలో ఈ వాగ్దానముని బట్టి పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచి తొలగిపోవదని చెప్పి ఉన్నారు. నా సమాధాన నిబంధన నీ యొద్ద నుండి తొలగిపోవదని చెప్పి ఉన్నారు. మన ఇక దేవుడు వాగ్దానములో నమ్మకస్తునైన దేవుడు. మనము ఆయన యొక్క వాగ్దానముని విశ్వసించేదాం. ఆయన యొక్క వాగ్దానముని విశ్వసించినప్పుడు మనలో దేవుని యొక్క కృప ద్వారా ఆ రాజ్యములో మనం ప్రవేశించుచున్నాం. ప్రేమ కుమారుని యొక్క రాజ్యములో ప్రవేశించి మన యొక్క జీవితంలో కృప పొందుచున్నాము. దేవుని యొక్క కృపని పూర్ణముగా పొంది మన యొక్క జీవితంలో బలపరచబడుచున్నాము. ఆ కృప తొలగిపోకుండా ఉన్నప్పుడు దావీదు యొక్క రాజ్యము కదల్చబడినప్పుడు దేవుని కృప మరలా స్థిరపరిచి ఉన్నది. దావీదు యొక్క రాజ్యము యుగాయుగములుగా స్థిరపరచబడి ఉన్నది. అనేక రాజులు లేచి సౌలు యొక్క కుటుంబీకులు రాజులుగా లేకుండా పోయి ఉన్నారు. దానికి తర్వాత అనేక రాజులు లేచి ఉన్నారు. కానీ దావీదు కుటుంబములో మాత్రము రాజులు లేకుండా లేరు. ఆ రాజ్యము కదల్చబడలేదు. దావీదు కదిలిపోయిన తర్వాత దేవుని యొక్క కృపయందు ఆనుకొని ఉన్నాడు గనుక దావీదు యొక్క రాజ్యములోనే దావీదు కుటుంబంలోనే యేసు ప్రభు యూదులకు రాజుగా జన్మించబడి ఉన్నారు. ఆయన యుగాయుగములు యూదా గోత్రపు యొక్క రాజువై యుగాయుగములు ఆయన ఉన్నారు. నిరంతరము రాజు యొక్క పరిపాలనను దావీదు యొక్క కుటుంబస్తులకే అనుగ్రహించబడి ఉన్నది. కృపయందు నమ్మిక ఉంచినప్పుడు మన యొక్క జీవితంలో నిరంతరము దావీదు కుమారుడైన యేసు ప్రభు మనల్ని ఏలుబడి చేయుచున్నవారుగా మారుదురు. భూరాజులు కాదు, దుష్ట స్వభావములు కాదు, వేరే మనుషులు కాదు. ఈ పర్వతములన్నీ తొలగిపోయి ప్రేమ కుమారుడైన యేసు ప్రభు మనకు రాజుగా మారుచున్నారు. యుగాయుగములు ఆయనతో కూడా మనము పరిపాలన చేయువారుగా మార్చబడుచున్నాము. ఆయన రాజాది రాజు అయి ఆయన ప్రత్యక్షమవుతున్నారు. ఆయన యొక్క రాజ్యము ఎన్నడూ తొలగిపోవద్దు. ఆయన యొక్క రాజ్యము నిత్యమైన రాజ్యము. నిత్యముగా ఆయనే పరిపాలన చేయుదురు. నిత్యముగా ఆయనే రాజు అయి ఉందరు. ఈరోజు మనమందరము కూడా ఆ కృపతో నింపబడినప్పుడు మనము ఈ యొక్క రాజ్యములో ప్రవేశించుచున్నాము. కొండలు తొలగిపోవును,
తొలగిపోవచ్చున్న ఇక రాజ్యములలో కాదు, దేవుని యొక్క రాజ్యములో మనం ప్రవేశించుచున్న వారుగా మారుచున్నాం. దీనిలో జ్ఞానము గల మనసు దీనిలో బయలుపడునని చెప్పబడి ఉన్న ప్రకారముగా తొలగిపోవచ్చున ఇక రాజ్యములో కాదు, తొలగిపోవని కదల్చబడని ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యములో మనం ప్రవేశించుటకు దేవుని యొక్క కృపకు సమర్పించుకొనుదాము. తగ్గించుకొని దేవుని యొక్క కృపకు సమర్పించుకొనుదాము. హల్లెలూయా, హల్లెలూయా.